హలో అందరికీ, ఈరోజు నేను జామకాయ జ్యూస్ చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం చేశాను నేను కూడా. ఎప్పుడు తింటూ ఉంటే బోర్ కొడుతుందని జ్యూస్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ మనం జ్యూస్ కోసం ఒక పెద్ద లావుపాటి అండ్ రౌండ్గా ఉండే ఒక జామకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చాక్ తీసుకొని పైన ఉంటుంది కదా ఆ వేస్ట్, అది నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక పీలర్తో తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా తీసుకుంటూ పోతే లోపల స్టఫ్ ఈజీగా వస్తుంది, రౌండ్గా కూడా వచ్చేస్తుంది, ఎక్కడ ఏ కట్స్ లేకుండా. చూసారు కదా ఈ స్టఫ్ అంతా ఎలా వచ్చేసిందో, ఎంత నీట్గా వచ్చింది. సో ఫస్ట్ మనం ఆ స్టఫ్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ షుగర్ కూడా నేను యాడ్ చేశాను టేస్ట్కి. అలా యాడ్ చేసిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఐస్ ఉంటే ఓకే, లేకపోతే నార్మల్ వాటర్ పోసుకొని క్రష్ చేసుకొని వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే చాలు. కొంచెం వాటర్ పోసుకుంటే వస్తుంది బాగా. తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని మనం జామకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని కొనలోకి ఇలా అంటి పెట్టుకుంటే బాగుంటుంది. టేస్ట్ చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఆ జ్యూస్ దాంట్లో పోసుకొని తాగడమే, తినడమే.